హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కౌడ్లో. నేను మీ వస్తేజ్ గారిని. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. మొదటి అంటే మొదలుగా ఏమైనా చెప్పాలంటే బేసిక్గా మన కల్కి సినిమా వస్తుంది. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చే ఇంకా 5 స్టార్ హీరో సినిమాల్లో నాకు కల్కి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది అంటే నెంబర్ వన్ మార్కెట్ ఎక్స్పాన్షన్ మూవీ ట్రిపుల్ ఆర్ కాబట్టి. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు ఒక పోస్ట్ అపాకలిప్టిక్ సైఫై జానరు ఎవరు టచ్ చేయలేదు కాబట్టి ఆ రెండు ఆ రెండు ఆస్పెక్ట్స్ పరంగా చాలా బాగానే ఉంటుంది. ఇంకోటి నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, మేము అందరూ ప్లీజ్ నన్ను క్షమించండి. ఈరోజు కొంచెం ఎనర్జీ లో ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే నేను టెన్నిస్ ఆడి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మేము రాత్రి 9:30కి మేము రికార్డ్ చేయబోతున్నాం. సో మీరు ఆబ్వియస్గా మీరు ఇంకొన్ని గంటలు మీరు వింటారు. బట్ ఆఫ్ కోర్స్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. బట్ సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'బాలు ఏబిసిడి ఈఎఫ్జి', ఆఫ్ కోర్స్ స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో యాజ్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం ఈ సినిమాకి సంస్థ. వైజయంతి మూవీస్. దిస్ మూవీ స్టార్స్ పవన్ కళ్యాణ్ గారు, శ్రేయ గారు, నేహా ఓబరాయ్ గారు, గుల్షన్ గ్రోవర్ గారు, జర్జీ సింగ్ గారు, సునీల్ గారు, సుమన్ గారు, సౌరభ్ శుక్లా గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, రాజన్ పి దేవ్ గారు, రఘునాథ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, జయసుధ గారు, శిరీష గారు, కల్పన కల్పన గారు, మాస్టర్ తేజ సజ్జ గారు, బేబీ కావ్య కళ్యాణ్ రామ్ గారు, నర్సింగ్ యాదవ్ గారు, ఆలి గారు, ఎంఎస్ నారాయణ గారు, టనకెళ్ళబర్ని గారు అండ్ దేవిచరణ్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. సినిమాకి డైలాగ్స్ రాసేది కోన వెంకట్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది ముగ్గురు, నాకు తెలిసినంత వరకు మూడు మూడు కవిలు అనమాట. నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు అండ్ మన చంద్రబోస్ గారు. సినిమాకి కొరియోగ్రఫీ చేసేది కళ్యాణ్ మాస్టర్, వైభవి మర్చెంట్ మాస్టర్ అండ్ సరోజ్ ఖాన్జీ. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది నాకు తెలిసినంత వరకు ఆయన పేరు రమేష్ బాబు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది మన కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్, నాకు కూడా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆనంద్ సాయి గారు. సినిమాకి స్టంట్స్ చేసేది స్టంట్ శివ మాస్టర్ అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫైట్ మాస్టర్ విజయన్ మాస్టర్. సినిమాకి ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసేది మన ఏ కరుణాకరం గారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిబాబా గారు, కో ప్రొడ్యూసర్ మన ప్రియాంక దత్ గారు అండ్ ఈ సినిమాకి నిర్మాత ఆఫ్ కోర్స్ మన అశ్విని దత్ గారు. ఆన్ ద బ్యానర్ ఆఫ్ వైజయంతి మూవీస్. అండ్ ఈ సినిమా January 6, 2005 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే నాకు బాగా గుర్తు. అప్పట్లో నేను క్యాసెట్‌లో చూసాను ఈ సినిమా. సో, వీహెచ్ఎస్‌లో చూసాను అప్పట్లో. నాకు బాగా గుర్తేందంటే లైక్ ఏందది ఆ డాక్యుమెంట్ సీన్ ఉంటది గదా! వాడు నాయడమ్మ లైక్ వాడు నాయడమ్మని పిచ్చగొట్టుడు కొడతాడు. అది నాకు గుర్తు. బట్ అంతకు మించి నాకు ఇంకేం లేదు. ఫన్నీ ఎనఫ్. ఫన్నీ విషయం ఏంటంటే ఈ సినిమా నాకెట్లా గుర్తుందంటే నేను తమిళ్‌లో ఒక సినిమా ఉంటదండి. అదెంత అడ్డమైన సినిమా అంటే 'సుర' అనో సినిమా ఉంటది. దీంట్లో మన 'తలపతి విజయ్' గారుంటారు. సో, ఆ సినిమా సౌండ్ ట్రాక్ జేసేది మణిశర్మ గారు. మణిశర్మ గారు ఆల్బమ్స్ తమిళ్‌లో ఎట్లుంటాయంటే, తెలుగు పాటలన్నీ రీమిక్స్ కొట్టి జస్ట్ వాళ్ళ మొహాన కొట్టేవారు. సో, ఈ సినిమాలో స్టార్టింగ్ సాంగ్ ఏదైతుందో 'ఇంతే ఇంతే' అది 'సుర' సినిమాలో అది విజయ్ గారి హీరో ఎంట్రీ సాంగ్ దాంట్లో. దాని పేరు 'వెట్రి కోడి ఎత్తు' అని ఏదో ఒకటి పాట ఉన్నే ఉంటది. సో, దానికి ఆడు డాన్స్ చేసాడు. దాని తర్వాత ఏమైందంటే నేను ఐ థింక్ ఆ సంవత్సరం ఆ సినిమా చూసాను. దాని తర్వాత వచ్చే సంవత్సరం నేను ఇండియాకెళ్ళానన్నమాట 2011లో. టీవీ చూస్తుంటే 'ఇంతే ఇంతే' పాడొచ్చింది. ఓరి నీ యమ్మ! ఈ పాట ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుంది. ఏంది ఇది తెలుగు పాటనా అని చెప్పి, అరే! ఇది ఏ సినిమా రా అని మా ఇంట్లో వాళ్ళని అడిగితే, వాళ్ళు 'బాలు' సినిమా అని వాళ్ళు చెప్పారు. సో, లాక్‌డౌన్‌లో ఏమైందంటే యాజ్ యూజువల్ మాకు ఇంకేం పని లేదు. 9 నెలలు ఖాళీ. సో, ఈ సినిమా రివాచ్ చేశాను. అండ్ దెన్ నాకేమనిపించిందంటే, ఒరేయ్! బానే ఉందిరా సినిమా. బట్ ఎందుకు ఆడలేదు అని చెప్పి. ఎందుకంటే సాంగ్స్, పాటలు ఆబ్వియస్‌గా క్లాసిక్. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఏందంటే ఓకే. సరే అప్పుడు చూసావు. బట్ ఇప్పుడు మనం మనం మళ్ళీ చూద్దాం. ఎందుకంటే లాక్‌డౌన్‌లో మేము ఎన్ని సినిమాలు చూసామో మాకే తెలీదండి. కానీ నాకొకటి బాగా గుర్తు. ఎన్ని సినిమాలు చూసామంటే రివ్యూలు పంపేవాడిని అందరికి. బట్ ఏందంటే
ఏం రివ్యూ చేయలే. ఎందుకంటే అప్పుడు మేము పాడ్‌కాస్ట్ చేయట్లేదు గదా! బట్ అప్పట్లో స్టార్ట్ జేసుంటే ఇంకా బావుండేది అని నాకనిపిస్తుంది. సో, మొత్తానికి మళ్ళీ రివాజ్ జేశాను. సినిమా బానే ఉంది. బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ స్టిల్ నాకెందుకో కొంచెం ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ ఇచ్చింది. అదేందో నేను తర్వాత జెప్తా. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే బేసిక్‌గా ఆ టైంలో 'కరుణాకరం' గారు అండ్ 'పవన్ కళ్యాణ్' గారు వాళ్ళిద్దరూ స్ట్రగుల్ అవుతున్నారు ఆ టైంలో. ఎందుకంటే 'ఖుషి' సినిమా తర్వాత కళ్యాణ్ గారికి స్ సరైన విజయాలు ఏం లేవు బాక్స్ ఆఫీస్ పరంగా, సినిమాల పరంగా. ఎందుకంటే ఆయన సొంతంగా దర్శకత్వం చేసినటువంటి 'జానీ' సినిమా డిజాస్టర్ అయింది. దాని తర్వాత 'గుడుంబ శంకర్' సినిమా ఫ్యాన్స్ అయితే మాస్ సినిమా ఎక్స్‌పెక్ట్ జేసి ఆయన బేసిక్‌గా ఒక కామెడీ సినిమా తీశారు. అండ్ వాళ్ళనుకున్నంత ఆ సినిమా కూడా అంత ఆడలేదు. సో, ఆ 2 డిసప్పాయింట్ చేశాయని మనం జెప్పాలి. దాని తర్వాత 'కరుణాకరం' గారు మన 'తొలి ప్రేమ' తర్వాత ఆయన 'యువకుడు' అండ్ దెన్ మన 'వాసు' సినిమా డైరెక్ట్ జేశారు. బట్ ఆ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఆడలేదు. సో, అప్పేరెంట్‌లీ నేనేం విన్నానంటే లేకపోతే ఈ వీడియో ఏం జెప్పిందంటే యాక్చువల్లీ వాళ్ళు 'వాసు' సినిమా జేసేటప్పుడు యాక్చువల్లీ 'కరుణాకరం' గారికి కళ్యాణ్ గారే మైండ్‌లో ఉన్నారనమాట. బట్ కొన్ని అనుకోని కారణాల వలన వాళ్ళు 'వెంకటేష్' గారితో ఆ సినిమా తీశారు. సో, ఏమైందంటే ఆ టైంలో ఏమైందంటే మన 'అశ్వని దత్' గారు ఆయన యాక్చువల్లీ ఒక అనౌన్స్‌మెంట్ పెట్టారన్నమాట. ఏందంటే నాకు 'పవన్ కళ్యాణ్' గారితో సినిమా తీయాలనుంది అని జెప్పి. సో, అప్పుడేమైందంటే 'గుడుంబ శంకర్' టైంలో 'కరుణాకరం' గారు ఒక మంచి లవ్ స్టోరీ రెడీ జేసి ఆయన 'గుడుంబ శంకర్' టైంలో 'పవన్ కళ్యాణ్' గారికి నరేషన్ జెప్పారు. పవన్ గారు ఓకే జెప్పారు. సో, యాక్చువల్లీ ఏమైందంటే ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో 'కరుణాకరం' గారు జెప్తే, 'పవన్ కళ్యాణ్' గారు యాక్చువల్లీ దీనికొక ఔట్‌లైన్ ఇచ్చి, 'కరుణాకరన్' ఆ ఔట్‌లైన్ తీసుకొని ఆయన్నే డెవలప్ చేసుకున్నారనమాట. సో, ఆ టైంలో 2004లో ఆ టైంలో ఏందంటే, ఇప్పుడు ఉన్న ఒక స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, చాలామంది వాళ్ళ అప్‌కమింగ్ డైరెక్టర్స్ ఆ టైంలో. సో, అప్పుడేందంటే, కళ్యాణ్ గారిని కలవడం ఇప్పుడు కూడా చాలా కష్టం అనుకో గాని, అప్పట్లో కళ్యాణ్ గారిని కలవడం, కథ నరేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే, వాళ్ళకసలు యాక్సెస్సే లేదు. ఎందుకంటే, ఒకవేళ వాళ్ళు కళ్యాణ్ గారిని కలిస్తే ఈదర్ ఆయన రిజెక్ట్ జేసేవారు. లేకపోతే వాళ్ళు నరేట్ జేసినప్పుడు ఆయన పడుకునేవారు. సో, ఇట్లాంటివి చాలా సినిమాలు మిస్ అయ్యాయి. ఆఫ్‌కోర్స్ 'అతడు' అందరికి తెలుసు. ఫస్ట్ 'త్రివిక్రమ్' గారు ఆయనకి నరేషన్ చెప్తే కళ్యాణ్ గారు నిద్రపోయారు. దాని తర్వాత 'ఇడియట్' దాని తర్వాత 'అమ్మ నాన్న తమలమైన్ గజిని' సో, ఈ సినిమాలన్నీ కొన్ని అనుకోని కారణాల వల్ల కళ్యాణ్ గారు మిస్ అయ్యారన్నమాట. సో, ఇదే టైంలో ఏమైందంటే 'అశ్విని దత్' గారు ఈ కాంబినేషన్ ఫైనలైజ్ చేశారు. 'పవన్ కళ్యాణ్', 'కరుణాకర్' వైజయంతి మూవీస్ సంస్థలో అదే ఫైనల్‌గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. సో, ఏందంటే వాళ్ళ టెక్నీషియన్స్ చూసే కొద్దీ మ్యూజిక్ పరంగా 'గుడుంబ శంకర్‌కి' అద్భుతమైన సంగీతం ఇచ్చారు కాబట్టి, మణి శర్మని వాళ్ళు మళ్ళీ సంగీత దర్శకుడుగా వాళ్ళు పెట్టుకున్నారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ గారికి మంచి ఫ్రెండు ఆనంద్ సాయి గారు వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. సో, సినిమాలో ఏందంటే 2 హీరోయిన్స్. సో, మెయిన్ హీరోయిన్ రోల్‌కి వాళ్ళు శ్రేయ గారు తీసుకున్నారు. కానీ ఆ సెకండ్ హీరోయిన్‌కి యాక్చువల్లీ దత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాక్చువల్లీ ఆ రోల్ వాళ్ళు 'అసన్' గారిని కాస్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళేమనుకున్నారంటే, లేదు అంటే మనం ఒక ఫ్రెష్ ఫేస్ అమ్మాయిని పెట్టుకుంటే ఇంకా బాగుండేదని చెప్పి అంటే ఫ్రెష్ ఫేస్ అమ్మాయి ఉంటే మంచి ఇంపాక్ట్ ఉంటది. రైట్ ఇంపాక్ట్ ఉంటదని చెప్పి వాళ్ళు 'నేహా ఓబెరాయ్' గారిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో, సినిమా వాళ్ళెక్కడ షూటింగ్ చేశారంటే, రామోజీ ఫిల్మ్ సిటీ, పూణే దాని తర్వాత మహాబలేశ్వర్ మొత్తం వాళ్ళు మొత్తం పూర్తి చేశారు. సో, సినిమాలో మీరు గమనిస్తే చాలా లైక్ నార్త్ ఇండియా ఒక బ్యాక్‌డ్రాప్ అండ్ ఓల్డ్ సిటీ నేపథ్యం ఉంటదనమాట. సో, ఢిల్లీ, ఆగ్రా దాని తర్వాత ఓల్డ్ సిటీ. సో, యాక్చువల్లీ వాళ్ళు అదే ఏంటిది ఇందు చనిపోయే సీన్ ఏదైతే ఉందో అది వాళ్ళొక సెట్టేశారు విత్ 'తాజ్‌మహల్' బ్యాక్‌డ్రాప్ అనమాట. దాని తర్వాత ఆ మార్కెట్ సెట్ ఏదైతే ఉందో అది బేసిక్‌గా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అది ప్రతి తెలుగు సినిమాలో ఉంటది. ఓకే. సో, ఇవి ఇప్పుడు ఎట్లయిందంటే బేసిక్‌గా ఈ పాత తెలుగు సినిమాలు చూసే కొద్దీ, నాకు ఏ సినిమా వాళ్ళెక్కడ షూటింగ్ చేశారో నాకు తెలిసిన తర్వాత నాకు బేసిక్‌గా ఒక ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే, "అరేయ్! నువ్వది గమనించకుండగా నువ్వు జస్ట్ సినిమా చూడరా. నాకు తెలుసురా నీకు అన్నీ తెలుసు. వాళ్ళెక్కడ షూటింగ్ చేస్తారు ఇయన్నీ" అని చెప్పి. సో, అయన్నీ పక్కన పెట్టి జస్ట్ నువ్వు సినిమా చూడు అని చెప్పి. సో, అందరికి తెలుసు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక పెద్ద మార్కెట్ సెట్ ఉంటది. బట్ దానికి మార్పులు, చేర్పులు చేసి దాని మొత్తం ఖర్చు యాక్చువల్లీ 90,00,000 అనమాట.
ఆ మొత్తం ఆ ఓల్డ్ సిటీ, ఆ మహంకాళి మార్కెట్ సెట్‌కి వాళ్ళు 90,00,000 ఖర్చు పెట్టి, ఆ మొత్తం వాళ్ళు మార్పులు, చేర్పులు చేసి ఆర్ట్ వర్క్ నీకు మొత్తం కనిపించింది. సెంటర్‌లో ఉండే ఒక విగ్రహం, దాని తర్వాత దాని చుట్టూ ఉండే ఒక చిన్న పాండ్ అదంతా. సో, అదంతా వాళ్ళు చేశారు. ఇంకోటేందంటే ఈ సెట్‌కి గూడా కొంచెం రోమన్ ఆర్కిటెక్చర్ ఉంటది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తది. ఇంకోటేందంటే ఈ సినిమాలో పాటలు వాళ్ళు అద్భుతంగా అద్భుతమైన వాళ్ళు సెట్‌లేశారు. సో, ఈ 'లోకాలు గెలవగ' పాట ఏదైతే ఉందో అది వాళ్ళు పూణే మహాబలేశ్వర్‌లో వాళ్ళు షూటింగ్ జేశారు. ఇది మన 'సరోజ్ ఖాన్' గారు కొరియోగ్రాఫ్ చేశారు. లెజెండరీ కొరియోగ్రాఫర్. పాపం ఆమె చనిపోయింది. సో, రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్. 'అతి మెత్తని' పాట ఏదైతే ఉందో వాళ్ళు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 4 సెట్‌లేసి ఆ పాట వాళ్ళు తీశారు. ఆ పాట కంపోజ్ చేసేది మన 'వైభవి మర్చెంట్' గారు. ఫైనల్‌గా ఏందంటే 'నీలో జరిగే' పాట. ఇది యాక్చువల్లీ దత్ గారికి ఆల్బమ్‌లో ఫేవరెట్ పాట. ఇది వాళ్ళు యాక్చువల్లీ ఆస్ట్రియాలో వాళ్ళు షూటింగ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఏమైందో నాకు తెలీదు గానీ, నాకు తెలిసినంత అంటే నేను గెస్ చేయాలంటే కొన్ని అనుకోని కారణాల వలన వాళ్ళకి టైం సరిగ్గా దొరకలేక, ఆ పాట వాళ్ళు 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. ఇంకోటేందంటే ఈ సినిమాలో 'హట్ హట్ జా' పాట ఉంటది కదా! ఐ థింక్ ఆయన అంటే ఇప్పటివరకు ఆయన పేరు నాకస్సలు తెలీదు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన సాహిత్యం రాసారు. ఆయన పేరు నేనసలు మళ్ళీ వినలేదు. సో, మొన్న రచయిత నితిన్ రైక్వార్ గారు. సో, 'హట్ హట్ జా' రాసిన ఒక లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ పాట రాయడానికి ఆయన హైదరాబాద్‌కొచ్చి, ఆ పాట 4 రోజుల్లో ఆయన మొత్తం రాసేసి 'హట్ హట్ జా' పాట మొత్తం సెట్ అయిందనమాట. సో, అప్పట్లో ఏందంటే అందరికి తెలిసిన విషయమే. బట్ యాక్చువల్లీ అంటే చాలామంది క్రెడిట్ ఇవ్వరు. బట్ ఇప్పుడు మనం అందరం 'అల్లు అర్జున్' గారు స్టైలిష్ స్టార్ అంటాం గదా! యాక్చువల్లీ ద రియల్ స్టైలిష్ స్టార్, ఓజీ స్టైలిష్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు. బికాజ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టైల్ ఐకాన్. ఎందుకంటే ఆయన ఏది యేసుకున్నా సరే అదొక ఫ్యాషను, అదొక ట్రెండ్ అయిపోయేది అప్పట్లో. సో, 'గుడుంబ శంకర్‌లో' వాళ్ళ ప్యాంట్ల మీద ప్యాంట్లేయడం, లేకపోతే 'ఖుషి' సినిమాలో గ్యాప్ స్వెట్ షర్ట్స్ యేసుకోవడం, గ్యాప్ హుడీస్ యేసుకోవడం. సో, అప్పుడేమైందంటే ఆయన ప్యాంటు ఈ సినిమాల్లో ఒక గ్రీన్ ప్యాంట్లుంటాయనమాట. ఆ ప్యాంట్ ఖర్చు 1,50,000 అనమాట. సో, ఇది సెన్సేషన్ అయిందనమాట ఎక్కడెళ్ళినా సరే. సో, యాక్చువల్లీ కళ్యాణ్ గారు దీనికి ఎంత ఎఫర్ట్ పెట్టారంటే బేసిక్‌గా ఆయన మిలాన్, ఇటలీకెళ్ళి ఆయన ఒక రిసర్చ్ జేసి ఈ ఫలానా ప్యాంట్లు నాకు కావాలని జెప్పి మిలాన్‌కి పోయి ఒక 5, 6 రోజులు అక్కడే ఉండి అక్కడ ప్యాంట్ మేకర్స్‌కుండే ఒక కొద్దీ ఆయనక్కడ ఉన్నారు. దాని తర్వాత 4 నెలల తర్వాత ఆయన మిలాన్‌కెళ్ళిన తర్వాత, ఆ ప్యాంట్ మేకర్స్ వాళ్ళు ఇండియాకి షిప్ చేశారన్నమాట. సో, ఈ సినిమాలో స్టైలింగ్ చేసేది మన రేణు దేశాయ్ గారు. అప్పట్లో వీళ్ళిద్దరూ ఆహ్, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి వైఫ్. అండ్ దెన్ వాళ్ళేం చేశారంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ 2004లో 2004లో వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక్కడ ప్యాంటు 1,50,000 ఖర్చయింది. సినిమాలో ఒక హైలైట్‌గా ఉండబోతుందని చెప్పి అప్పుడు ఫోటోలు గూడా ఉన్నాయి. సో, ఆ ప్యాంట్లు ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగా సేల్ అయ్యాయన్నమాట. సో, అప్పట్లో ఏందంటే అదే టైంలో ఈ వెబ్‌సైట్స్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. అది వాళ్ళేం చేశారంటే వాళ్ళు కొన్ని స్టిల్స్ ఈ సినిమాలో idlebrain.comలో వాళ్ళు పెట్టారు. వాళ్ళు యాక్చువల్లీ ఏదో ఒక కంటెస్ట్ రన్ చేసారన్నమాట. ఏందంటే, నీ టాలెంట్‌ను ఇక్కడ చూపి. నువ్వు షోకేస్ చెయి. ఏందంటే, 'ఐడిల్ బ్రెయిన్‌లో' 'బాలు' సినిమాకి నువ్వేదో స్టిల్స్ చేయని చెప్పి. సో, యాక్చువల్లీ ఈ సినిమా పరంగా అంటే అంచనాల గురించి మాట్లాడాలంటే, నాట్ జస్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, బట్ యాక్చువల్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అండ్ అప్పట్లో యువత యాక్చువల్లీ అందరూ ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. ఎందుకంటే, అప్పట్లో 'తొలి ప్రేమ' సినిమా యువతలో సృష్టించే ఒక సంచలనం ఏదైతుందో అది బేసిక్‌గా ఒక ఊపాడింది. అండ్ యాక్చువల్లీ ఫన్నీ విషయంలో ఏందంటే, ఇదే టైంలో వెబ్‌సైట్స్ పాపులర్ అవుతున్నాయని జెప్పి, ఏదో ఒక ఫోరం ఉంటదిరా. ఐ థింక్ లైక్ ఆంధ్ర డిస్కషన్ బోర్డ్ డాట్ కామ్ ఏదో ఒకటి ఉండే ఉంటది. అక్కడ అందరూ కలెక్షన్స్ గురించి కొట్టుకొని చస్తూ ఉంటారు. సో, ఈ సినిమా యాక్చువల్లీ 'ఎంబీ వర్సెస్ పీకే' ఫ్యాన్ వార్స్ డిస్కషన్ సైట్స్‌లో వాళ్ళు స్టార్ట్ జేశారు. దీంట్లో ఎవరైతే ఇరుక్కున్నారు అంటే మీకెవరికైనా తెలుసా? మన 'ఎస్‌కేఎన్' గారు 'శ్రీనివాస్ కుమార్' ఎవరైతే ఉన్నారో అదే 'బేబీ' సినిమాకి నిర్మాత. ఈ గొడవల్లో ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యేవారు. సో, అప్పుడు వాళ్ళేసుకుని అంటే ఇది చెప్పకూడదు గానీ, వాళ్ళేసుకున్న డీఎల్ఎమ్స్ ఏందంటే, మహేష్ బాబు ఫ్యాన్సు ఎందుకు 1,50,000 ఖర్చు ప్యాంట్ల కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చెప్పారంటే, 'అర్జున్' సినిమాకి ఎందుకు 20,00,00,000 పెట్టడం అవసరం అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చేవాళ్ళనమాట.
సో, ఫైనల్‌గా క్రిస్మస్ రోజు డిసెంబర్ 25 2004లో ఆడియో విడుదలైంది సినిమాకి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతే ఇంతే దాని తర్వాత 'హట్ హట్ జా' విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుండి. అది అప్పట్లో ఏందంటే క్యాసెట్‌లు నువ్వు అన్నీ వినాల్సింది కాబట్టి నువ్వు ఏది స్కిప్ చేయలేవని చెప్పి స్లోగా అన్ని పాటలు క్యాచ్ అయ్యి అందులో ఆడియో ఆఫ్ కోర్స్ సూపర్ హిట్ అయింది. సో, టైటిల్ ఏందంటే 'బాలు ఏబీసీడీ ఈఎఫ్‌జీ' అండ్ అదే టైంలో యువత వాళ్ళు యాక్చువల్లీ ఫోనులు వాడడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ అదే టైంలో ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ కూడా ఆ ట్రెండ్‌తో పరంగా ఎస్ఎంఎస్ లైక్ ఐ లవ్ యూ లేకపోతే ఎల్ఓఎల్ ఇవన్నీ ఉంటాయి గదా! నువ్వు టెక్స్ట్ చేసే విధానం. సో, ఆ ట్రెండ్ ఉంటది కాబట్టి వాళ్ళు టైటిల్ అట్లా పెట్టారు. సో, ఆ టైటిల్ వినిన తర్వాత ఫ్యాన్స్ వాళ్ళేమనుకున్నారంటే, అరే! మరో ఒక 'తొలి ప్రేమ'లాగా ఒక సాలిడ్ లవ్ స్టోరీ వస్తుందిరా అని జెప్పి, దాని తర్వాత వాళ్ళేమనుకున్నారంటే, ఓకే. సంక్రాంతి కాదు దానికి వారం ముందు మనం రిలీజ్ చేద్దాం అని జెప్పి, ఆఫ్‌కోర్స్ భారీ అంచనాలున్నాయి. అండ్ దాని తర్వాత షూటింగ్ అయిపోయింది. అండ్ దెన్ ఫైనల్‌గా ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ 15,00,00,000 వాళ్ళు పెట్టి ఫైనల్‌గా సినిమా జాన్ 6, 2005న సినిమా విడుదలైంది. కానీ సినిమా యూ నో వచ్చిన తర్వాత సినిమాకి అనుకున్నంత రిజల్ట్ రాలేదు. అండ్ దెన్ ఫైనల్‌గా ఈ సినిమా నాకు తెలిసినంత వరకు యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ అయింది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, కళ్యాణ్ గారికి ఇంకా 'ఖుషి' తర్వాత ఇంకో హిట్ రావడానికి చాలా సేపు పట్టిందనమాట. సో, ఈ సినిమా అయితే అది చేయలేదు బేసిక్‌గా. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు కథ సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను చెప్తా మీ అందరికి. సో, బేసిక్‌గా స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. సో, ఒక రౌడీ ఉంటారనమాట దాసన్న అని చెప్పి. ఆయన నాయుడమ్మ అని ఇంకెవరో ఉంటారు. సో, వీళ్ళిద్దరూ ఏందంటే వాడి ఫాలోవర్, వాడి ఫ్రెండ్ అనమాట. సో, మహంకాళి మార్కెట్ ఉంటది. అక్కడ అందరూ పని జేస్తారు. బట్ వీళ్ళందరూ ఏం జేయాలంటే వీడికేదో టాక్సు వీడికేదో టాక్స్ కట్టాలి. సో, అదే టైంలో ఒక పెద్దాయన ఉంటారు. ఆయన ఏం జెప్తారంటే మమ్మల్ని కాపాడడానికి ఎవడో వస్తాడు అని జెప్పి ఒక సైకిలేసుకుంటూ అంటే సైకిల్ తొక్కుంటూ ఒక మనిషి వస్తాడు. ఇది మన బాలు. సో, ఇది మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం జేస్తారంటే అక్కడి నుండి దిగి ఆయన కొత్త షాప్ పెడతారనమాట. కొత్త అంటే ఒక ఫ్లవర్ స్టాల్ పెడతారనమాట. సో, ఆయన ఫ్లవర్ స్టాల్ ఏం చేసే కొద్దీ ఏందంటే, ఈ దాసన్ ఒస్తాడు. "ఏందిరా నువ్వు ఇక్కడ ఫ్లవర్ షాప్ పెట్టావు. ఇక్కడ మార్కెట్ పెట్టడానికి ఎవడికి వీల్లేదు" అని చెప్పి, "లేదన్నా నేను మీ అమ్మకి చాలా పెద్ద ఫ్యాన్ అన్నా" అని చెప్పి వాడిని హౌలగాడ చేయిస్తాడు. సో, వాడేం చేస్తాడంటే, ఆ టాక్స్‌లు ఏదైతే ఉన్నాయో, "సరే మా అమ్మ పేరులో చేసినావు కదా! ఈ డబ్బంతా తీసుకో" అని చెప్పి ఆడు తీసుకొని ఆడు మొత్తం పంచితే ఇప్పుడు ఇంతే ఇంతే పాటొస్తది. సో, ఏందంటే వాళ్ళు వీళ్ళందరూ హౌలగాలు చేసినారని చెప్పి అక్కడ ఉన్న మహంకాళి మార్కెట్టోళ్ళు వాళ్ళు చాలా వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు ఆశలు పెంచుకుంటారనమాట. సో, ఏందంటే బాలు సిటీకొచ్చిన తర్వాత ఆయన అమ్మగారితో రాజేశ్వరితో వస్తారు. అండ్ దెన్ ఆమె చెల్లెలతో, దాని తర్వాత నెఫ్యూతో, దాని తర్వాత ఆమె ఫ్రెండ్‌తో వాళ్ళందరూ వస్తారన్నమాట. సో, ఒక రాత్రి ఏమవుతదంటే వీడేదో స్టోర్‌కెళ్తాడు. ఏదో కొనుక్కోవడానికి ఐ థింక్ వాడి చెల్లెలికి ఏదో కొనుక్కోవడానికి. అక్కడేదో ఒక వైట్ చున్నీ ఉంటే, ఆ వైట్ చున్నీ వాడు లాగుతాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటది. శ్వేత అని చెప్పి ఇది మన శ్రేయ గారు. సో, వాళ్ళిద్దరు వస్తారు, కలుస్తారు, కొట్టుకొని చస్తూ ఉంటారు. అండ్ దెన్ ఫైనల్‌గా వాళ్ళిద్దరూ అమ్మాయి వీడిని ప్రేమిస్తది. దాని తర్వాత పాటలొస్తాయి. అవన్నీ పక్కన పెట్టు. సో, ఒక రోజు రాత్రి బాలు మళ్ళీ ఇంటికొస్తాడు. కానీ ఇంటికొచ్చిన తర్వాత వాడు అమ్మ కనిపియట్లేదనమాట. ఒక ఎంప్టీ బంగ్లాకెళ్తది. సో, ఆ బంగ్లాలో ఏం జరిగిందంటే యాక్చువల్లీ మహంకాళి మార్కెట్ ఓనరు ఎవరైతే ఉన్నారో రంగారావు ఇది మన సుమన్ గారు. అక్కడ ఆమెకి గతం గుర్తొస్తదనమాట. ఏందంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఆ నాయుడమ్మకి కావాలి. నువ్వు చేయకపోతే వాడు బెదిరించి వాడందరిని చంపేస్తాడని చెప్పి, సో, వాడేదో ప్రయత్నం చేస్తాడు. నేను ఎవడికి భయపడనని చెప్పి, లేదు మహంకాళి మార్కెట్టు మీదే. మీరు నా మాట నమ్మండి అని చెప్పి, వాళ్ళు ఆ రాత్రి వకీల్ దగ్గరికెళ్తారనమాట. వకీల్‌కెళ్ళినప్పుడు ఈ నాయుడమ్మ వస్తాడు. దాని తర్వాత ఈ సుమన్ కొడుకు చెయ్యి కోస్తాడు లిటరల్లీ. సారీ చెయ్యి కాదు. వాడొక వేలు కోస్తాడు. వేలు కోసిన తర్వాత వాడు సుమన్‌ని చంపేస్తాడు నాయుడమ్మ. సో, ఏందంటే ఫైనల్‌గా వాడు దాని మీద సంతకం పెట్టి మహంకాళి మార్కెట్ పేపర్స్ వాడెక్కడో దాస్తాడనమాట. సో, అది గుర్తు చేసుకొని ఆమెకి బేసిక్‌గా స్ట్రోకొస్తది. దాని తర్వాత శ్వేత మళ్ళీ హాస్పిటల్‌కొస్తది. బాలు వాళ్ళ మదర్‌ని విజిట్ చేయడానికమాట. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ బాలుని ప్రేమిస్తది. దాని తర్వాత కన్నుకొట్టిన పాటొస్తది. దాని తర్వాత శ్వేత మార్కెట్‌కొచ్చి చెప్తది. నేను యాక్చువల్లీ నీకోసమే వచ్చాను. బట్ బాలు రిజెక్ట్ చేసాడు. ఎందుకంటే
అరే! మేమొచ్చిన ఆశయం కోసం నువ్వు ఏం మేము ఇక్కడికెందుకొచ్చావు నువ్వు మర్చిపోయావా? అని జెప్పి వాడు రిజెక్ట్ జేసామాట. సో, అదే టైంలో దాస్ అన్న ద్వారా బాలుకి తెలుసనమాట. ఏందంటే నాయుడమ్మ వస్తున్నాడు. సో, నాయుడమ్మ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎవడో ఖాన్ అని వాడు ఉన్నాడనమాట. వాడికి మొత్తం ఆ మార్కెట్ వాళ్ళు అమ్మేసాం అని జెప్పి. సో, వాడెళ్ళి ఏందంటే నాయుడమ్మ ఎయిర్‌పోర్ట్ నుండి వస్తుంటే వాడు కార్‌లో బాలు వస్తాడు. వాడేదో బైక్ తీసుకొని వాడొస్తే అదే టైంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుద్ది. దాని తర్వాత వీడు "అరేయ్! నువ్వు నా ప్రాణాలు కాపాడు. నువ్వు నా పక్కనుండు" అని జెప్పి ఈడిని బాగా నమ్ముతాడనమాట. కానీ అదే టైంలో ఏందంటే నాయుడమ్మ గాడికి తెలుసనమాట. కారు పెట్టేది ఇంకెవడు కాదు బాలుగాడు. ఆడ కుక్కడు కొట్టినట్టు కొట్టి ఫైనల్‌గా వాడు బలవంతం చేస్తాడు. దీని మీద సంతకం పెట్టని చెప్పి ఆడు సంతకం పెడతాడు. దాని తర్వాత ఖాన్‌గాడొస్తాడు. ఖాన్‌గాడొచ్చిన తర్వాత వాడికేం తెలిసిందంటే బాలు ఇంకెవడో కాదు బాలుకి గని వాడు నా దగ్గరే పని చేశాడు అని చెప్పి దాని తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతదనమాట. ఫ్లాష్ బ్యాక్ ఏందంటే 'గని' అనేవాడు ఆడు ఆడు నార్త్ ఇండియాలో పెద్ద డాన్ ఆడు. సో, ఒక అమ్మాయి ఉంటది ఇందు అని జెప్పి. సో, ఆ అమ్మాయి ఏందంటే ఆమె అమ్మగారు ఏదో ఒక కవిత రాస్తది. దాని తర్వాత అమ్మాయి అది చదివిన తర్వాత లేదు నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయ్యి, దాని తర్వాత అమ్మాయి ట్రైన్ ట్రాక్స్‌లో ఉంటది. ఈడు ఆబ్వియస్‌గా కాపాడుతాడు. అండ్ దెన్ తెలియకుండగా అమ్మాయికి వాడేదో ధైర్యం ఇస్తాడనమాట. ఓకే. సో, ధైర్యం ఇచ్చిన తర్వాత అమ్మాయి మారుతది. దాని తర్వాత ఏమవుతదంటే, అమ్మాయి ఒక ఆర్ఫనేజ్‌లో పనిచేస్తది. ఓకే. ఆర్ఫనేజ్‌లో రన్ చేసేది మన అనంతనాగ్ గారు. 'కేజీఎఫ్' ఫేమ్ అనంతనాగ్ గారు. సో, అప్పుడేమవుతదంటే, ఆ ఫౌండేషన్ ఎవడైతే ఉన్నాడో, ఖాన్‌కి కావాల్సిన వాడు ఒక మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో, వాడేదో కేస్ పెడతాడని చెప్తాడనమాట. సో, వాడేం చెప్తాడంటే, నా మీద వాడు కేస్ పెడితే నా పది మొత్తం పోతది. నువ్వు ఏదో ఒకటి చెయి ఖాన్ అని చెప్పి వాడక్కడికెళ్తాడు. కానీ వాడక్కడికెళ్తే వాడేం చేస్తాడంటే ఆ ప్రీస్ట్ వాడు ఆ ఫాదర్‌ని వాడు చంపేస్తాడు. అండ్ దెన్ చిన్న పిల్లలు, అనాథలని వాడందరూ తగలబెట్టేస్తాడనమాట. సో, వాడందరిని చంపేస్తాడు. ఈ విషయం గనీకి తెలుస్తది. అండ్ దెన్ కానీ అప్పుడేమవుతదంటే, ఇందు అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె టీవీలోకి పోయి, లేదు ఎవరు చంపారో నాకు తెలుసు. నేను కనిపెడతానని జెప్పి, అమ్మాయి అది జూసి దాని తర్వాత ఖాను గనీకి ఒక మాట జెప్తాడు. ఈ అమ్మాయిని నువ్వు చంపేయాలి అని జెప్పి, గని ఆమెను చంపడానికెళ్ళిపోతది. బట్ దెన్ అమ్మాయి జెప్తది, లేదు గని నేను మారాను. నేనెందుకు మారానంటే నీకోసమే మారాను. సో, బేసిక్‌గా ఆ అమ్మాయిలో వాడినే చూసుకున్నాడు గాబట్టి, వాడు ఆ అమ్మాయిని వాడు చంపలేడు. సో, ఫైనల్‌గా వాడేం జేస్తాడంటే వాళ్ళిద్దరూ పారిపోతారు. అండ్ దెన్ వాళ్ళు ఫైనల్‌గా ఇందు సొంత ఊరు ఆగ్రా అనమాట. సో, ఆగ్రాకొచ్చిన తర్వాత వాడికేం తెలుస్తదంటే బేసిక్‌గా ఇందు వాళ్ళ మదరు ఇంకెవరు గాదు మన జయసుధ గారు. అదే వీళ్ళందరూ ఒకటే కుటుంబం. దాని తర్వాత గనికుండే ఒక పేరు ఏదైతే ఉందో ఇందు బాలుగా మారుస్తది. ఈ సమయంలో బేసిక్‌గా వాడు నాకు మోసం జేశాడు. ఇంకోటేందంటే అమ్మాయి మాకు దొరికితే నా నేను నేను నేనయిపోయానని జెప్పి ఖాన్ గాడు ఇందుని గనిని చంపడానికి వాడు ప్రయత్నం జేసాడు. సో, నెక్స్ట్ డే ఏందంటే బాలు ఇంటి నుండి ఎళ్ళిపోతాడు. ఇంటి నుండి. ఆడెక్కడో తాజ్‌మహల్ దగ్గర కూర్చుంటే అమ్మాయి వస్తది. దాని తర్వాత జెప్తాడు. నేను 3కి లెక్కపెట్టుకుంటా. ఆ అమ్మాయి ఐ లవ్ యూ నా దగ్గరకొచ్చి పరిగెత్తుకుంటూ జెప్తే ఇంకెవడైనా ఉంటాడా అని జెప్పి వాడెళ్తే ఆడు కాలుస్తాడు. ఆడెవడో పొట్టలో కాలుస్తాడు. ఆ తర్వాత అమ్మాయొస్తది. ఎవడో ఒక 3, 4 సార్లు కాలుస్తాడు. ఈడొక గన్ను తీసుకొని వాడందరిని కాల్చి పారదోపుతాడు. కానీ ఇదే సరైన సమయంలో వాడి చేతిలో ఇందు చచ్చిపోతది. అండ్ దెన్ వాడికొక మాట ఇస్తాడనమాట. ఏందంటే, "మీ ఫ్యామిలీని నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. దాని తర్వాత జనాలకుండే ఒక హక్కులు మహాన్కాళి మార్కెట్‌లో దానికోసం నేను పోరాడతాను" అని చెప్పి బాలుకి యాక్చువల్లీ వాడు పొట్టలో కాల్చే కొద్దీ వాడికి బేసిక్‌గా ఒక నొప్పుంటదనమాట. సో, ఈ నొప్పి ఫైనల్‌గా వాడు హాస్పిటల్ బెడ్‌లో పడుకొని రాజేశ్వరి జయసుధ గారు చెప్తారనమాట. ఏందంటే, ఇంక వద్దులే బాబు నువ్వు చేసింది చాలు. ఆల్రెడీ కూతురిని పోగొట్టుకున్నా. ఇప్పుడు ఈ కొడుకుని నేను పోగొట్టుకోలేను అని చెప్పి ఆమె చెప్తది. బట్ లేదు అదే టైంలో ఖాన్‌గాడు వాడి రౌడీలు వాళ్ళందరూ వస్తారు బాలుని చంపడానికి. బట్ బేసిక్‌గా ఈడొక అది ఏందో అని జెప్పడం నాకు తెలీదురా! దాని పేరేదో. బట్ ఈడు బేసిక్‌గా ఒక వాకింగ్ స్టిక్ తీసుకొని, వాకింగ్ ఎయిడ్ తీసుకొని, ఆడు బేసిక్‌గా అందరిని కాల్చిపారదోప్ అంటే వాడందరిని కొట్టిపారదోపుతాడు. ఇంకొన్ని
వాడు కొన్ని ఇంట్రెస్టింగ్ లైక్ ఏంటది ట్రాప్స్ పెట్టి లైక్ కార్ దోస్తాడు. ఇంకేదో చేస్తాడు. సో, అవన్నీ చేసే కొద్దీ ఫైనల్‌గా ఖాన్ గాడిని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే, "లేదు నువ్వు నన్ను చంపకు" అని చెప్పి ఫైనల్‌గా వాడేదో గనీని చంపడానికి వాడు ఒక సంకెళ్ళు లాగుతాడనమాట. కానీ వాడు సంకెళ్ళు లాగిన తర్వాత అక్కడ ఆ మహంకాళి మార్కెట్‌లో సెంటర్‌లో ఉండే ఒక విగ్రహం ఆడి మీద పడి ఇంగ అంతే ఆడ చచ్చిపోతాడు. అండ్ దెన్ ఫైనల్‌గా 20 సంవత్సరాల తర్వాత మహంకాళి మార్కెట్ జనాలు వాళ్ళు ఫైనల్‌గా ఆ భూమి ఆ హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ భూమి హక్కులు వాళ్ళకి ఫైనల్‌గా వస్తాయి. ఇంక అంతే సినిమా అయిపోద్ది. ఇది సినిమా కథ. ఎవరైనా మర్చిపోయుంటే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే అని నిజం చెప్పాలండి 'పవన్ కళ్యాణ్' గారు ఈస్ ఫెంటాస్టిక్ ఇన్ హిస్ రోల్. అంటే చాలా స్టైలిష్‌గున్నారు. చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఆయన సటిల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆయన ఎమోషనల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చేసే యాక్టింగ్ టూ గుడ్ అసలు. చాలా అంటే చాలా బావుంది. అంటే బేసిక్‌గా నాకు ఇంకోటి అర్థం కాదు. ఈ సినిమాలో ఆయనకుండే ఒక ఎమోషనల్ యాక్టింగ్ ఏదైతే ఉందో, అండ్ ఎస్పెషల్లీ 'తమ్ముడు' లాంటి సినిమాలో, 'తొలి ప్రేమ' లాంటి సినిమాలో అంత అద్భుతంగా ఉంటది. కానీ నువ్వు 'జల్సా' అని అత్తారింటికి దారేది టైంకొచ్చిన తర్వాత ఎంత ఆర్టిఫిషియల్ అవుతదంటే అంత ఆర్టిఫిషియల్ వస్తది. యాస్ యూజువల్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన కామిక్ టైమింగ్ ఉంటది. అది చక్కగా వాడితే బేసిక్‌గా ఒక రేంజ్‌లో పేలుతాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'జల్సా' సినిమా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ ఎస్పెషల్లీ విలన్‌తో ఆ దాసానతో ఉండే సీన్స్ ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంటది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మన 'సునీల్' గారితో అండ్ దెన్ మన 'బ్రహ్మానందం' గారితో కామిక్ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఈవెన్ విత్ శ్రేయ వాళ్ళిద్దరు లైక్ ఆ అమ్మాయిని వాళ్ళు ట్రోల్ చేసే కొద్దీ అది చాలా అంటే చాలా బావుంటది. సో, కళ్యాణ్ గారు ఒక ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంకోటేందంటే ఈ సినిమాలో నాకేం నచ్చేదంటే చాలామంది మర్చిపోతారు దట్ కళ్యాణ్ గారు ఒక నటుడు బిఫోర్ ఎ స్టార్. ఆయన స్టార్ అయ్యేముందు ఆయన ఒక నటుడు. సో, ఈ సినిమాలో మోర్ ఐ థింక్ ఆబ్వియస్‌గా స్టార్ ఎందుకంటే ఒక ఔరా ఉంటది. ఇవన్నీ ఉంటాయి. బట్ అక్కడుండే ఒక యూ నో 'కళ్యాణ్' గారిలో ఉండే ఒక నటుడు ఎవరైతే ఉన్నారో, ఈ సినిమాల్లో నటుడినే స్టార్‌ని డామినేట్ జేసేది. సో, అదైతే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నీకు క్లియర్‌గా కనిపిస్తది. పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ నీకు క్లియర్‌గా కనిపిస్తది ఈ సినిమాతో. సో, ఆబ్వియస్‌గా ఈ సినిమా ఎందుకు జూస్తావు? ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ గారు ఉన్నారు గాబట్టి మీరు జూస్తారు గదా! సో, అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేను. నెక్స్ట్ 'శ్రేయ' గారు షీ ఈస్ ఫాంటాస్టిక్ ఇన్ హర్ రోల్ అండి. అంటే ఒక ఒక బలిసిన అందమైన అమ్మాయిగా ఆమె చాలా అద్భుతంగా జేసింది. ఆల్‌వేస్ ఫ్రస్ట్రేటెడ్ బై బాలు. బట్ ఆమె కెమిస్ట్రీ, ఇంటరాక్షన్స్ విత్ కళ్యాణ్ గారు చాలా బాగున్నాయి. ఇంకోటేంటంటే ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాలో మీరు గమనించండి అద్భుతంగా ఉంటాయి. బికాజ్ ఒక సీన్ ఉంటది. అదే ఐ థింక్ నీలో జరిగే పాటకి ముందు ఉండే ఒక సీన్ ఏదైతే ఉందో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ సో గుడ్. మీరు గమనించండి ఆమె బాధ చూపిస్తది. దాని తర్వాత కోపం చూపిస్తది. దాని తర్వాత "అరే! ప్లీజ్ నన్ను క్షమించు" అన్నట్టు ఈ వేరియేషన్స్ ఉంటాయి గదా! ఎక్స్‌ప్రెషన్స్‌లో. సో, ఆమె చాలా అంటే చాలా బా చేసింది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ గ్లామర్ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అది చెప్పకూడదు గానీ 'కరుణాకరం' గారు న్యూ వాట్ హి వాస్ డూయింగ్. ఆయన ఏం జేసినారో ఆయనకి తెలుసు. అంతకు మించి నేనేం చెప్పలేను. బట్ యాహ్! 'శ్రేయ' గారు చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ 'నేహా ఓబరాయ్' గారు అంటే గుద్ది చెప్తున్నా మీ అందరికీ అండి. 'నేహా' గారికి యాక్టింగ్ రాదు. ఇట్స్ వెరీ సింపుల్. అంటే రోల్ మేబీ వాళ్ళు మంచిగానే రాయొచ్చు. క్యారెక్టరైజేషన్ బావుంది గానీ దీనికి కరెక్ట్ ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఆహ్, ఒక ఇంకా ఒక మంచి యాక్ట్రెస్ ఉండాల్సింది అని నాకనిపించింది. సో, పెర్ఫార్మన్స్ పరంగా నేను పెద్దగా ఏం చెప్పలేను. నెక్స్ట్ 'సునీల్' గారు ఫాంటాస్టిక్ యాస్ ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ ఫర్ గని అండ్ చాలా మంచి రోలు. ఆహ్, ఆఫ్‌కోర్స్ 'సునీల్' గారు ఆయనకుండే ఒక అద్భుతమైన ఒక కామిక్ టైమింగ్ ఉంటది. సో, హి ఈస్ ఎంటర్‌టైనింగ్ కొన్ని సీన్స్ ఉన్నా సరే. 'జయసుధ' గారు ఆల్‌వేస్ ఎ ప్లెజర్. షీ ఈస్ ఆల్‌వేస్ వెరీ, వెరీ గుడ్. వెరీ ఫాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. 'సుమన్' గారికి ఒక క్యామియో ఉంటది. అండ్ దెన్ విలన్స్‌కొచ్చేసరికి సీ 'గుల్షన్ గ్రోవర్' గారు లైక్ ఆబ్వియస్‌గా ఆయన ఒక ఐకానిక్ విలన్ యాక్టర్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ హిందీ సినిమాలు చూసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విలన్స్ అండ్ ఈవెన్ తెలుగొచ్చేసరికి నిజంగా నాకు తెలీదు గానీ నాకెందుకో మన 'వెంకటేష్' గారు 'సుభాష్ చంద్రబోసే' నాకదే గుర్తొస్తది గానీ బ్రిటిషర్‌గా చేస్తారు గదా! బట్ 'గుల్షన్ గ్రోవర్' గారు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. మంచి యాక్టరు. బట్
ఈ సినిమాలో ఆయన రోల్ అయితే అసలు ఎంత బేసిక్ అంటే అసలు దమ్మే లేదు క్యారెక్టర్‌కి. సేమ్ ఫర్ మన సౌరభ్ శుక్లా గారు. ఆయన కూడా హిందీ సినిమాల్లో చాలా ఫేమస్ యాక్టర్. అండ్ దెన్ ఈవెన్ అంటే అందరూ 'అపరిచితుడు' సినిమాల్లో ఇంటర్వల్‌లో ఆయన ఏంటి ఆ లీచెస్ పెట్టి ఒకడిని చంపుతారు కదా! సో, ఆయనే సౌరభ్ శుక్లా గారు. అంటే బేసిక్‌గా ఈ సినిమాలో లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనసెస్ ఏందంటే ఈ సినిమాలో అందరు విలన్స్. ఎవ్వడికి ఇంపాక్ట్ లేదురా. అందులో అందరేందంటే అందరికి పెద్ద పెద్ద జుట్లుంటాయి. పెద్ద పెద్ద దాడీలుంటాయి. పెద్ద పెద్ద పూర మీసాలుంటాయి. ఇంత పెద్ద జుట్టేసుకొని బట్ మనకెవరికీ తెలీదు. మనకి ఇంకెవరో తెలీదు. ఇంకోటేందంటే ఆ 'దాస్' అన్న నటించే ఒక ఆయన ఎవరైతే ఉన్నారో అంటే ఇది చాలా క్రేజీ ఫ్యాక్టు. నాకు తెలిసినంత వరకు ఎవరు జేయలేదు. అది ఆయన వాయిసో నాకు తెలీదు గానీ, న్ నేను చాలా దగ్గరగా గమనిస్తున్నా. నేను ఆయన వాయిస్ వింటున్నా. మీరొకసారి గమనించండి. నాకెందుకో ఆయనకి 'శ్రీహరి' గారు డబ్బింగ్ చెప్పినట్టు అనిపిచ్చింది. లిటరల్లీ, లిటరల్లీ నాకదే అనిపిచ్చింది. అదే చెప్తున్నా గదా! 'శ్రీహరి' గారు డబ్బింగ్ ఎప్పుడు జెప్పారు? ఆయనకే డబ్బింగ్ జెప్పుకునేవారు గానీ, వేరే వాళ్ళకి డబ్బింగ్ ఎప్పుడు జెప్పుకున్నారో నిజంగానే నాకు తెలీదు. సో, నాకు నాకట్లనే అనిపిచ్చింది. అండ్ దెన్ మన 'కేజీఎఫ్' ఫేమ్ అనంత్ నాగ్ గారు ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్. ఆయనకుండే ఒక చిన్న క్యామియో రోల్ ఉంది. ఇంకోటేందంటే 'తేజ సజ్జా' గారు అండ్ దెన్ మన 'కావ్య కళ్యాణ్ రామ్' గారు అదే మన 'బలగం' సినిమాలో హీరోయిన్. వెరీ గుడ్ యాస్ చైల్డ్ ఆర్టిస్ట్. వెరీ ఎంటర్‌టైనింగ్. అంటే నాకు అంటే ఐ థింక్ అంటే నా ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ మన మాస్టర్ భరత్ గారు. మన 'శ్రీను వైట్ల' గారి సినిమాలో ఉండే కొద్దీ. బట్ 'తేజ సజ్జ' గారు ఆల్‌వేస్ వెరీ వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ వెరీ గుడ్ యాస్ ఒక ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఎప్పుడు కూడా యాహ్! అదే చెప్దాం అనుకున్నా. అంటే కొంచెం ఆఫ్ టాపిక్‌లే గాని 'తేజ సజ్జ' గారు 'హనుమాన్' చేశారు. బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ కొట్టారు. దాని తర్వాత మొన్న 'మీరాయి' టీజర్ చూసినప్పుడు నేను అనుకున్నా ఈయన ఖచ్చితంగా టియర్ 1లోకి వస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, చాలా బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ అంటే ఈ డిఫరెంట్ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి ఒక ఆశయం పెంచుకున్న ఒక యాక్టర్ అయితే ఖచ్చితంగా 'తేజస్వి' గారు అనిపిస్తున్నారు. బట్ యాహ్! అదే ఐ ఐ ఎంజాయ్డ్ హిస్ యాక్టింగ్ యాస్ ఆయన చిన్న పిల్లోడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పెద్దగా ఇప్పుడు హీరో హీరో వేషాలు చేస్తుంటే కూడా నేను ఆయన యాక్టింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో, అయితే ఇంకోటి ఈ సినిమాలో ముగ్గురు ఉంటారండి. నీకు ఈ ముగ్గురు ఎవరంటే చాలా ఫన్నీగా ఉంటదిరా. నీకు 'అతడు' సినిమాలో వాళ్ళు లిటరల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్‌లో అదే ఆడి పేరేందిరా? 'రాహుల్ దేవ్‌కి' ఎవడో ఒకడు మోసం చేస్తాడు గదా! వాడిని చంపడానికే వాళ్ళు మార్కెట్‌లో పెట్టి ఆడు కత్తి తీసుకొని ఆడు పొడుస్తాడు. వాడు గూడా ఈ సినిమాలో ఉన్నారండి. మీరు గమనించండి 'పవన్ కళ్యాణ్' పక్కన ఎవడో ఒకడు ఉంటాడు. వాడికిచ్చే విగ్ ఉంటదిరా! ఎంత నవ్వుకున్నా అసలు ఈ విగ్ ఏందిరా అని నేను అనుకున్నా. దాని తర్వాత ఈ సినిమాలో 'పోకిరి' సినిమాలో మహేష్ గారికుండే ఒక ఫ్రెండ్ ఉంటారు గదా! ఏందంటే వాడు లిఫ్ట్ ఆగపోతే, "ఇవే మాటలు బాబు, లిఫ్ట్ ఆటలు బాబు" ఆయన ఉంటారు గదా! ఈ సినిమాలో ఒక రౌడీ పాత్ర ఆయన జేస్తారు. నాకు 'పోకిరి' నా ఫేవరెట్ సినిమా గాబట్టి నాకు అట్లా గుర్తు. బట్ ఈ సినిమాలో జూస్తే ఏందేదో విచిత్రంగా అనిపిచ్చింది. అన్నిటికంటే హైలైట్ అంటే బేసిక్‌గా నాకదే అనిపిస్తదండి. నేను ఒక సినిమా జూసే కొద్దీ, అరే! ఈయనెక్కడో జూసినట్టుందే అన్నట్టు ఒక ఫీలింగ్ తెప్పిస్తది గదా! 'జల్సా' సినిమాలో అదే 'గుండు హనుమంతరావు' గారు ఆయన కూతురు తీసుకొచ్చి ధర్మప్ప గారికి యూనో చూపించడానికి చేస్తారు కదండీ! అదే ఆమె షుగర్ పెడితే టీలో షుగర్ పెట్టిన తర్వాత టీ మొత్తం ఆ టీ మొత్తం ధర్మప్ప గారి మొహానికి ఎసురుతది గదా! అదే అమ్మాయి ఈ సినిమాల్లో 'నేహా ఓబరాయ్' ఫ్రెండ్‌గా ఉంటది. ఇదేందంటే అతి మెత్తని పాట ఆ క్యాఫే సీన్ ఉంటది గదా! వాళ్ళిద్దరి మధ్య. ఆ సీన్‌లో మీరు జూడండి. ఆ అమ్మాయి ఉంటదిరా బాబు! అమ్మో! నీకెవరు మిస్ అయ్యానా? యాహ్! మిస్ అయ్యాను. వెరీ సారీ. బ్రహ్మానందం గారు వెరీ, 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 వెరీ ఎంటర్‌టైనింగ్ లైక్ ఒక హోటల్ మేనేజరు. ఒక ఫన్నీ డైలాగ్ ఉంటది బేసిక్‌గా. ఏందంటే అవి వీడు వీడొచ్చి బొకే జెప్తాడు. దాని తర్వాత చెప్తాడు. ఆర్టిస్ట్ తెలుసు, టెర్రరిస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నాకు బొకేస్ట్ సారీ మేము పూలు అమ్ముతామండి. ఫ్లవర్స్ అమ్మేవాడు బొకేస్ట్ అంటరు. ఫ్లోరిస్ట్ అంటారు. ఆ! ఆ! అదే సార్ అని ఈడు చెప్తాడు. నేను అనుకున్న బొకేస్ట్ ఏందిరా బోకిస్ట్ బోకిస్ట్‌లాగా అనిపించింది నాకు. సో, యాహ్! దట్ ఈస్ బ్రహ్మానంద్ గారు వెరీ ఎంటర్‌టైనింగ్. ఇంకెవరైనా మర్చిపోయానంటే 'రాజన్ పి. దేవ్' గారు కూడా ఒక క్యామియో రోల్ ఉంటది. బట్ పెద్దగా లైక్ ఆయన జస్ట్
లిటరల్లీ నాకు తెలిసినంత వరకు ఆయన స్టార్టింగ్‌లో కనిపిస్తారు. దాని తర్వాత బేసిక్‌గా ఆయనకుండేదే ఒక 2 సీన్‌లు, 2, 3 సీన్‌లు అంతకు మించి ఇంకేం లేదు. సో, యాహ్! లైట్. బట్ యాహ్! అది యాక్టింగ్ సంగతి గురించి. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అంటే ఓకే. సో, ఈ సినిమా బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా చూసే కొద్దీ ఎట్లుంటదంటే, నువ్వు 2 సినిమాలు ఒకటే టికెట్ మీద నువ్వు 2 సినిమాలు చూసినట్టు నీకు ఫీలింగొస్తది. ఎందుకంటే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి అసలు సంబంధమే లేదనిపిస్తది. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇంకోటి ఈ సినిమా కథ ఒక లైన్‌లో చెప్పాలంటే, ఒక హంతకుడు ఓకే. లేకపోతే ఒక గ్యాంగ్‌స్టరు వాడి గతం నుండి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడెక్కడో అజ్ఞాతంలోకి వాడెక్కడో పోయాడు. ఎందుకంటే వాడు ప్రేమించిన అమ్మాయి వాడి గతంలో అది చచ్చిపోయింది గాబట్టి, దానికింకా ఆ పాత జ్ఞాపకాలతో, ఆ బాధతో, దాని తర్వాత అమ్మాయి కుటుంబానికి వాడు ఇచ్చే మాటతో వాడేదో ఒకటి జేయాలి. సో, ఇది మీరు గమనిస్తే ఇది సేమ్ మన 'బాద్‌షా' టెంప్లెట్. ఇప్పుడు ఇది జస్ట్ మన 'కళ్యాణ్' గారితో జేశారు. నాకు తెలిసినంత వరకు ఇది ఇండస్ట్రీలో ప్రతి హీరో జేశారు. అదర్ దెన్ 'మహేష్ బాబు' గారు. ఇది ఎందుకు జెప్తానంటే నాట్ బికాజ్ నేను 'మహేష్' గారికి ఫ్యాన్ గాబట్టి. నాకు తెలిసినంత వరకు 'మహేష్' గారు తప్ప ఈ టెంప్లేట్ అందరూ జేశారు. ఎందుకంటే అంటే ఈ టెంప్లేట్ ఏందంటే, నీకు సెకండ్ హాఫ్‌లో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ మొత్తం జెప్పడానికి అసలు ఏం జరిగిందిరా? ఓకే. 'మహేష్' గారి సినిమాల్లో చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్‌లుంటాయి. బట్ నాకు గుర్తున్నంత వరకు అన్‌లెస్ నేను బ్లాంక్ జేస్తున్నా. 'కాజ్ 'అతడు' సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. 'పోకిరి' సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. 'అతిథి' సినిమా స్టార్టింగే ఒక ఫ్లాష్ బ్యాకు. సో, అంటే ఈ టైప్ ఆఫ్ 'భాషా టెంప్లెట్' ఫ్యాక్షన్ సినిమాలు 'మహేష్' గారు ఎప్పుడు జేయలే. సో, ఈ సినిమాలో 2 కాన్‌ఫ్లిక్ట్ పాయింట్లున్నాయి. ఒకటేందంటే సినిమాకి మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ పాయింటు మహంకాళి మార్కెట్టు మళ్ళీ ప్రజలకి తిరిగివ్వడం. రెండోదేంటంటే ఖాన్‌గాడి మీద రివెంజ్ తీసుకోవడం. ఎందుకంటే వాడు ఇందుని చంపేసాడు కాబట్టి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఇది మనం ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటదండి. దీన్ని మనం టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ అంటాం. టోనల్ ఏందంటే ఒక సినిమాకి ఒక టోన్ ఉంటది. అది బేసిక్‌గా జానర్ బట్టి ఉంటది. ఇప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీ సినిమా తీసినావనుకో, ఆ ఫ్యామిలీ దారిలో ఎళ్ళాలి బేసిక్‌గా సినిమా. నువ్వు అన్నీ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ కలిపి నువ్వు అన్నావంటే అది బేసిక్‌గా అంటే అది నువ్వు చేయొచ్చు. బట్ ఈ సినిమాకొచ్చేసరికి అది బేసిక్‌గా వర్కౌట్ అవ్వలేదు. అదే నేను చెప్తున్నా. ఓకే. సో, నీకు ఈ సినిమా మీరు గమనించండి. ఫస్ట్ హాఫ్ బేసిక్‌గా ఒక రామ్ కామ్ లాగా ఉంటది. విత్ సమ్ యాక్షన్. బట్ సినిమాలో ఫస్ట్ ఫైట్ ఎప్పుడొస్తదో తెలుసా? 75 మినిట్స్. సో, ఒక 1 అవర్ 15 మినిట్స్ తర్వాత నీకు సినిమాలో ఫస్ట్ ఫైట్ ఒస్తది. అది ఏందంటే వాడు నాయడమ్మని కొట్టినప్పుడు. ఓకే. సో, నీకు సమ్ యాక్షన్ ఉంటది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఏమవుతదంటే ఇదొక ఫుల్లు ఒక యాక్షన్ మూవీ అవుదామని జెప్పి ఇదొక యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నారు. బట్ నాకు సినిమా చూసినంత సేపు ఈ 2 సరిగ్గా మిక్స్ అవ్వలేదు. అంటే ఈ 2 కర్రని సక్కగా కలపలేదు అని నాకు అనిపించింది. అంటే బేసిక్‌గా నాకు ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ ఇచ్చిందండి. ఏందంటే ఏదో మిస్ అవుతుందిరా! అంటే అరే! బావుంది గానీ ఇంకొంచెం ఇంకేదో ఉండాల్సింది అని నాకు అట్లా అనిపించింది. ఇంకోటేందంటే నేను నాకు ఒక్కడికే అనిపించిందా? లేకపోతే వేరే వాళ్ళకి అనిపించిందా? నాకు తెలీదు గానీ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో లిటరల్లీ నాకు సేమ్ 'అతడు' సినిమా. 'అతడు' స్టార్టింగ్ ఉంటది గదా! ఆడెవడో ఒకడిని చంపుతాడు. ఫన్నీ విషయం ఏంటంటే ఈ 2 సినిమాలు 'అతడు' అండ్ 'బాలు' 2 2005లో వచ్చాయి. 'బాలు' జాన్వరిలో వస్తే 'అతడు' ఆగస్ట్‌లో వచ్చింది. సో, బేసిక్‌గా 2 సినిమాలకి తేడా 8 నెలలు బేసిక్‌గా. సో, ఏందంటే ఈ సినిమా అంటే నేను అస్సలు సర్ప్రైజ్ అవ్వనురా. ఏందంటే 'త్రివిక్రమ్' గారు ఈ సినిమా చూసి ఆయన ఏదో ఇన్‌స్పిరేషన్ తీసుకొని అండ్ ఫన్నీ విషయం ఏంటంటే అదే నటుడు ఇందాకడ యాక్టింగ్ దాంట్లో చెప్పినప్పుడు ఆహ్, వాడు 'రాజుదేవ్‌ని' మోసం చేసినోడు. దాని తర్వాత ఈ సినిమాలో 'పవన్ కళ్యాణ్' లైక్ రౌడీ కలీగ్ ఎవరైతే ఉన్నారో వా ఆ సేమ్ నటుడే 2 సినిమాల్లో ఉన్నారన్నమాట. ఓకే. సో, ఇది అంటే దేర్ ఇన్ విలన్ గ్యాంగ్ రిలేటెడ్ టు హీరో సమ్‌హౌ బేసిక్‌గా. సో, హీరోకి సంబంధం ఉండే కొద్దీ ఆ విలన్ గ్యాంగ్‌లో వీడెక్కడో చేరున్నాడన్నమాట. సో, 'అతడులో' ఏందంటే డిఫరెన్సు అక్కడ ఒక అనాథ ఆడిని చంపితే వాడు ఒక నేరాలు చేసి వాడి జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఇక్కడ తేడా ఏంటంటే, అక్కడ ఒక డాబాలో షూటౌట్ జరుగుతుంటే
వాడెవడో ఒక వాడెవడో ఒక డాన్‌ని వాడెవడో ఒక డాన్‌ని వాడు కాపాడితే, ఎందుకురా అన్ని బుల్లెట్లు కాల్చుండని చెప్పి, నాకేం భయమే లేదని చెప్పి భయమే లేదంట, భయమే లేదంట అని చెప్పి వీడు సడెన్‌గా తీరా చూస్తే కట్టపన్న నెక్స్ట్ సీన్ తెలియవా వీడు గనిభాయ్ అవుతాడు. 'అతడు' సినిమాలో ఏందంటే వీడు ఓకే. వీడు అస్తమానం చంపుతూనే ఉంటాడు. వీడు జనాలతో మాట్లాడడం వాడికేం తెలీదు. వాడికి ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, కుటుంబం ఏం లేదు. సో, అనుకోకుండా వాడు వాడికి వాడికి బయట బేసిక్‌గా బ్రతకడం వాడికి తెలీదు. కానీ వాడికో కుటుంబం దొరుకుతది. 'బాలు' సినిమాలో బేసిక్‌గా అంటే ఆల్మోస్ట్ అది లైక్ సేమ్ అవుతది. ఇక డిఫరెన్స్ ఏందంటే అక్కడ వాడికేదో సంబంధం లేని ఒక కుటుంబంతో అది ఎవరికీ తెలీదు ఆ 'అతడులో'. ఇక్కడేందంటే వాడికి సంబంధం లేని కుటుంబంలో అది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. లైక్ వీడు వాడు గాదని. అంటే వీడు లైక్ వాడికేం సంబంధం లేదు. బట్ వాడి కూతురు ప్రేమించినోడు గాబట్టి వాడు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాడు గాబట్టి వాడట్లా వాడట్లా వెళ్తూ ఉంటాడు. అండ్ దెన్ దీంట్లో ఏందంటే వాడొక అమ్మాయిని వాడు కంఫర్ట్ ఇచ్చే ఒక అమ్మాయిని జూసి, దాని తర్వాత వీడు అస్తమానం జనాల్ని చంపడం, ఇది జేయడం, అది జేయడం. బేసిక్‌గా వాడు ఒక మనిషిని చేసే ఒక వ్యక్తి ఆడికొక కనిపిస్తది. ఆడ బేసిక్‌గా సీన్ ఉంటది గదా! "అరే! వెళ్లి నువ్వు ఆ అమ్మాయిని చంపేయి" అని జెప్పి, "నువ్వు వెళ్లి ఆ అమ్మాయిని చంపేయి" అని ఖాన్ గాడు జెప్తే ఈడు జేయడు గదా! ఎందుకంటే అమ్మాయిలో వాడినే జూసుకున్నాడనమాట. ఇంకోటేందంటే లైక్ వాడి వల్లనే వాడొక అంటే ఇప్పటివరకు ప్రాణాలు తీసేవాడు. మొట్టమొదటిసారి వాడొక పని జేయడం వల్ల వాడొక ప్రాణాన్ని కాపాడాడు. సో, అది వాడికి అట్లా ఉండే ఉంటది. సో, అందుకే అమ్మాయి చంపకుండా అమ్మాయిని వాడు వదిలేస్తాడు. అది ఇంకోటేందంటే ఈ సినిమాల్లో లైక్ లాయల్టీస్ తెలుగులో ఎట్లా జెప్పాలో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ లేదు. స్వార్థం గాదురా. అది బేసిక్‌గా అంటే ఏదోరా ఆయన 'బాహుబలి' సినిమాలో ఏదో ఒకటి వాడేదో చెప్తాడు గదా! బేసిక్‌గా ఒక ఏదో ఒకటి. బట్ లాయల్టీ ఉంటది గదా! సో, అది జరిగినప్పుడు వాడి లాయల్టీ 'గుల్షన్ గ్రోవర్' నుండి ఇది ఇందుకి షిఫ్ట్ అవుతదనమాట. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతదంటే 'గుల్షన్ గ్రోవరు' ఈయన్ని చంపడానికి వాడిని అంటే వాడొక నిర్ణయం తీసుకుంటాడు. ఏందంటే నేను గనిని ఎందుకు జెప్తున్నానంటే, వాడు నాకు ద్రోహం జేశాడు. రెండోదేంటంటే, ఆ అమ్మాయికి నా దగ్గర నన్ను బయటపడే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదంటే, ఒకవేళ నా పేరు బయట జెప్తే ఇంకంతే. నాది ఖేల్ ఖతం ఇంకంతే. నా పనైపోయినట్టే అని జెప్పి. సో, వాళ్ళిద్దరిని జంపడానికి వాడు ఫిక్స్ అవుతాడనమాట. ఇంకోటేందంటే 'కరుణాకరన్' ఓకే. 'కరుణాకరన్' గారు ఆయన రామ్ కామ్ సినిమాలు తీసేవారు. ఇదొక జానర్ షిఫ్ట్. ఇంకోటేందంటే ఒక దర్శకుడు జానర్ షిఫ్ట్ జేసినప్పుడు ఎటువంటి ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు పర్సనల్‌గా తెలుగు ఇండస్ట్రీలో నా ఫేవరెట్ జానర్ షిఫ్ట్ అంటే 'వివి వినాయక్' గారు. ఎందుకంటే 'ఊర్ర మాస్' సినిమాలు తీసే ఒక వ్యక్తి సడెన్‌గా యాక్షన్ కామెడీస్‌కి ఒక జానర్ షిఫ్ట్ జేసి ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినాడంటే అన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. ఓకే. సో, అదే చెప్తున్నా. బట్ బేసిక్‌గా ఏందంటే ఒక రామ్ కామ్ తీసే ఒక డైరెక్టర్ ఇప్పుడు ఒక జానర్ షిఫ్ట్ జేసి ఒక ఫుల్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా తీయమంటే నీకు క్లియర్‌గానే తెలిసిపోతది. ఏందంటే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎందుకంటే, ఈ సినిమాల్లో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, అన్నీ సక్కగా కలిపి ఒక మంచి కమర్షియల్ సినిమా ఆయన ఇవ్వలేకపోయారు. అంటే సీమ్‌లెస్‌గా చేయలేదు. అంటే సీమ్‌లెస్‌గా చేయలేదు. లైక్ ఇందాకడ చెప్పినట్టు 'వివి వినాయక్' గారు, 'శ్రీను వైట్ల' గారు, 'రాజమౌళి' గారు అండ్ ఐ గెస్ ఈవెన్ 'త్రివిక్రమ్' గారు. సో, వాళ్ళ కాకుండగా ఏదో సరిగ్గా సక్కగా చేయలేదు అని నాకనిపిచ్చింది. ఎందుకంటే, ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాకు, కామెడీ పోర్షన్స్ చాలా బావున్నాయి. బట్ ఎందుకు బావున్నాయంటే, అది ఆయన స్పెషాలిటీ గాబట్టి, అది ఆయన స్ట్రాంగ్ జోన్ గాబట్టి, ఆయన మంచిగా చేసాడు గాబట్టి, అందుకే మంచిగానే ఉన్నాయి. అంటే జనరల్‌గా ఈ రొమాంటిక్ ట్రాక్స్, కామెడీ ట్రాక్స్ చాలా క్రింజ్ అనిపిస్తాయి. ఎందుకంటే కాలంతో గడిపే కొద్దీ. బట్ ఈ సినిమాల్లో నాకెక్కడ క్రింజ్ ఏమి అనిపియలే. అంటే బేసిక్‌గా 'కళ్యాణ్' గారు, 'శ్రేయ' గారు ఉండే ఒక రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో, నేను జెన్యూన్‌గా చెప్తున్నా. నాకు చాలా ఎంటర్‌టైన్‌గా అనిపిచ్చేది. అన్నిట్లికంటే చాలా జెన్యూన్‌గా అనిపిచ్చింది.
అంటే నేను యాక్చువల్లీ ఫీల్ అయ్యా. ఓడి ఈ అమ్మాయి రిజెక్ట్ అవుతుంటే నేనెందుకురా బాధపడుతున్నాను అన్నట్టు అదంతా ఉండే ఉంటది. అది నా కామెడీ ట్రాక్ బిట్వీన్ ఇందాక చెప్పినట్టు 'కళ్యాణ్' గారు, ఆ 'దాసన్న', 'జయశివకాయన' దాని తర్వాత 'సునీల్' గారు, 'బ్రహ్మానంద' గారు, 'ధర్మవరపు' గారు ఇవన్నీ అవన్నీ చాలా బాగున్నాయి. సో, ఈ రొమాన్స్ అండ్ కామెడీ చాలా మంచిగా చేశారు. లవ్ ట్రాక్ అండ్ కామెడీ చాలా మంచిగా చేశారు. ఈ సినిమాలో ఏం పని చేయలేదంటే, ఈ యాక్షన్ అండ్ డ్రామా ఏదైతే ఉన్నాయో, అవి సక్కగా పని చేయలేదు. ఎందుకంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ ఫర్ మన 'సుమన్' గారు, 'జయప్రద' గారు ఈస్ లైక్ ఓకే. బట్ ఎందుకు అన్నట్టు నాకట్లా అనిపిచ్చేది. ఇంకో ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏందంటే, విలన్స్ ఈ సినిమాలో యాక్చువల్లీ యూజ్‌లెస్. ఎందుకంటే, మీరు ఏ విలన్ పాత్ర తీసుకోండి ఈ సినిమాలో ఎవ్వడికి దమ్ము లేదురా. ఎవ్వడికి దమ్ము లేదు. అండ్ దెన్ మన 'ఖాన్' సో, మన 'గుల్షన్ గ్రోవర్' పాత్ర ఏదైతే ఉందో, నీకు ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు జస్ట్ చెప్తారు ఆయన గురించి. దాని తర్వాత తీరా చూస్తే ఇంటర్వల్‌లో వాడొస్తాడు. దాని తర్వాత స్ట్రెయిట్ వాడు ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తాడు. నేనేం చెప్తున్నానంటే అసలు వీడెవడు? ఖాన్ గాడంటే అందరికి ఉచ్చుకోవాలి. కానీ వాడేదో వస్తే అరె! ఈడెవడురా మేమనుకుంటాం. బేసిక్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఇది 'పూరి' గారు 'పోకిరి' సినిమాల్లో అసలు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. వాళ్ళు 'ఆలీ బాయ్' ఆ సినిమాల్లో నీకొక అంటే 'ప్రకాష్ రాజ్' గారు వచ్చే ముందు అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చే ముందు హ్మ్. 'ఆలీ బాయ్' అనేవాడు ఈజీగా ఒక 5, 6 సార్లు వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆయన ప్రతిసారి పేరు చెప్పినప్పుడు ఎవడో ఒకడు రౌడీయు వాడు వణుకుతాడనమాట. ఎవడో ఒకడు భయపడదు. అంటే 'ఆలీ బాయ్' ఆ రేంజ్ తోపనమాట. దీంట్లో ఆళ్ళేదో ఖాన్ అని చెప్పి ఖాన్ గాడొస్తాడు. కానీ వాడేం పీకి పొడుస్తాడంటే ఆడేం చేయడు. ఆడ జస్ట్ రూమ్‌లో కూర్చొని గనీ అని వాడు అరుస్తూ ఉంటాడు. ఆ! అసలు వాడు వాడేం జేస్తాడో ఎవ్వడికి తెలీదు. బేసిక్‌గా వాడొక వెరీ ఫ్లాట్ విలన్ అనమాట. సో, హి వాస్ యూజ్‌లెస్. అదే చెప్తున్నా గదా! విలన్ విలన్స్ ఈ సినిమాల్లో వరస్ట్ ఎవ్వడికి దిక్కులేదురా. అదే ఈ సినిమాల్లో కమర్షియల్ సినిమా గదా! ఈ సినిమాలో ఒక్కటే ఎలివేషన్ సీన్ పనిచేసిందిరా. అదేంటంటే నీకు 'గని' తెలుసా అని జెప్పి ఒక ఎలివేషన్ సీన్ పడి అమ్మాయేస్తది గదా! సో, అదేదో ఉండే ఉంటది. ఇంకోటేందంటే ఈ సినిమా చాలామందేం జెప్పారంటే ఆ సినిమా వచ్చినప్పుడు 'పంజ' సినిమా ఉంటది గదా! 'పంజ' సినిమా ఈస్ రీమేక్ ఆఫ్ 'బాలు' అని చాలామంది జెప్పారు ఆ టైంలో. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు. అండ్ దెన్ ఇంట్రెస్టింగ్‌గా మీరు యాక్చువల్లీ గమనిస్తే ఇది నే ఈ సినిమా రివాజ్ చేసే కొద్దీ నాకిదే అనిపిచ్చింది. ఆ 2 సినిమాలకి ఒకటే సమస్య. ఏందంటే, నీకు ఓకే. ఒక డాన్ ఉంటాడు. వాడు బాగా నమ్మే వాడు పక్కనుండే ఒక మనిషి. ఓకే. సో, ఆ డాన్ గాడికి ఎప్పుడు ఒక నీడ్ ఉంటది గదా! సో, ఆ నీడని వాడు ఎంతగా నమ్ముతాడంటే, వాడు నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు అని జెప్పి ఆ డాన్ గాడి దగ్గర నీడ్ ఉంటది. నీకు 'పంజా' సినిమాల్లో అండ్ 'బాలు' సినిమాల్లో ఈడెవడో ఖాన్ అంట. వాడు రైట్ హ్యాండ్ గని అంట. వాడు గనీని వాడంతా నమ్ముతాడు. కానీ వాళ్ళకస్సలు మధ్యన ఆ డెవలప్‌మెంట్ అది ఏంటది ఆ జెన్యూన్ ఫీలింగ్ ఉంటది గదా! అదేం లేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. ఓకే. ఖాన్ గాడున్నాడు. గని ఉన్నాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య లైక్ ఇంటరాక్షన్స్ ఏంది? వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటి? ఓకే. వీడెవడో ఆడికేదో భయం లేదంటే వాడికెవడో భయం లేదంటే నువ్వు వాడిని దత్తత తీసుకొని నువ్వు వాడి కాళ్ళ మీద నువ్వు వాడు పెట్టుకున్నావు. ఓకే. బట్ వాళ్ళిద్దరి మధ్య అసలు బాండ్ ఏంది? అసలు నీకేమి ఫీల్ అవ్వదురా. ఓకే. అండ్ ఇంకేమైనా జెప్పాలంటే అండ్ దెన్ ఇంకోటి 'పంజా' సినిమాలో గూడా 'పంజాలో' జై అనేది భగవాన్‌కి ఎప్పుడూ వాడు రైట్ హ్యాండు. బట్ జయన్ తీరా జూస్తే జయన్ భగవాన్‌కి వాళ్ళకసలు నీ అమ్మ రిలేషనే లేదు సినిమాలో. వాళ్ళ బాండు, వాళ్ళ కనెక్షన్సు అంటే వాళ్ళకుండే ఒక సంబంధం, వాళ్ళకుండే ఒక సన్నివేశాలు లేకపోతే ఇంటరాక్షన్సు ఏదైతే ఎవరైతే ఉన్నో ఏమీ లేదు. అండ్ 'బాలు'లో గూడా మాకేమి చూపియరు. మేమేం ఫీల్ అవ్వము గూడా. మేమేం అనుభవించం బేసిక్‌గా. సో, అండ్ దెన్ ఇంకోటేందంటే 'ఇందు కొండే' ఒక ట్రాకు వాళ్ళు అంటే 'హిందూ' ట్రాక్ బానే ఉంటది. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ వాళ్ళు డెవలప్ చేసే కొద్దీ అదెన్ ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయి ద్వారా గని వాడు మారుస్తాడు. బట్ అదే చెప్తున్నా గదా! పాటలుగా లైక్ అన్నీ జూస్తే లైక్ అన్నీ ఉన్నాయి.
బట్ వాళ్ళు చక్కగా వాళ్ళు సీమ్‌లెస్‌గా, ఫ్లాలెస్‌గా ఒక సింపుల్ వేగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా సరే, సినిమాకి అసలు ఏం ఇంపాక్ట్ లేదు. సినిమా ఎంటర్‌టైన్‌గానే ఉంటది. సినిమా మంచి పేస్‌లో ఉంటది గానీ, సినిమాకసలు హైసే లేవు. చాలా ఫ్లాట్‌గుంటది. సో, అదే చెప్తున్నా గదా! ఇది ఒక కమర్షియల్ సినిమా. బట్ నీకసలు ఇంపాక్ట్ ఇచ్చే ఒక కమర్షియల్ సినిమా అంటే ఏమీ లేదు. ఐ థింక్ అదే ఈ సినిమాలో మైనస్. అలాంగ్ విత్ వీక్ విలన్స్ అన్నిట్లికంటే ఇందాకడ చెప్పినట్టు ఆ టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో, అసలు ఏం పని చేయలేదు సినిమాకి. అంటే ఏదో నువ్వు లవ్ స్టోరీ తీ, లేకపోతే నువ్వు యాక్షన్ సినిమా తీ. కానీ నువ్వు 2 మిక్సీలు కొట్టి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నావంటే బేసిక్‌గా సినిమా ఎట్లానో అవుతది. సో, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, యాక్షన్ అండ్ డ్రామా పార్ట్ ఇంకా వాళ్ళు మంచిగా డెవలప్ చేసుంటే, ఈ సినిమా నాకసలు డౌటే లేదు. ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. బికాజ్ డెఫినైట్‌లీ ఆ కంటెంట్ ఉంది సినిమాలో. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్. దర్శకత్వం సంగతానికొస్తే దర్శకత్వం బై కరుణాకరం గారు స్ట్రిక్ట్‌లీ ఓకే అండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కామెడీ, రొమాన్స్ పోర్షన్స్ అద్భుతంగా తీశారు. బట్ ఆయన యూ నో యాక్షన్ అండ్ డ్రామాకి మంచి ఔట్‌పుట్ ఆయన చక్కగా తీసుకెళ్ళలేదు. అండ్ బేసిక్‌గా ఇదొక ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. కానీ ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్‌కి టేస్ట్ లేదు బేసిక్‌గా. అండ్ దెన్ నీకొక ఫీలింగ్ ఉంటదనమాట. అరే! ఇంకా చాలా మంచిగా తీయొచ్చు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తది. అది 'వాసు' సినిమాలాగా సినిమా ఎంటర్‌టైన్‌గానే ఉంటది. నీకెక్కడ బోర్ కొట్టదు. బట్ ఎందుకో నీకు అరే! ఏదో మిస్ అవుతున్నా అని నీకొక ఫీలింగ్ కలగొస్తదనమాట. అదే చెప్తున్నా కదా! దీనికి మెయిన్ రీజన్ దీనికి అన్నిట్లకంటే కారణం నన్నడిగితే ఆ టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీ. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటది. సెకండ్ హాఫ్ ఇంకోలాగా ఉంటది. అన్నీ కలపడానికి ప్రయత్నం చేశా క్లైమాక్స్‌లో గాని అదేం పని చేయలే. అదే చెప్తున్నా కదా! నువ్వు 2 సినిమాలు చూసినట్టు అంటే 2 వేరే వేరే సినిమాలు జూసినట్టు అనే ఒక ఫీలింగొస్తది గానీ, ఒకటే సినిమా వేరే జానర్‌లోకెళ్తుందనేదే నీకొక ఫీలింగ్ రాదు. సో, నాకు అదే అనిపిచ్చింది సినిమా జూసే కొద్దీ. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై మణి శర్మ గారు. యాహ్! నేనేం జెప్తానో మీ అందరికి తెలుసు. బట్ యాహ్! క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'ఇంతే ఇంతింతే' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'నీలో జరిగే' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'కన్ను కొట్టిన' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'హఠ హఠజ' రిటెన్ బై నితిన్ రైక్వార్ గారు. 'అతి మెత్తని' రిటెన్ బై చంద్రబోస్ గారు. అండ్ దెన్ మన 'లోకాలు గెలవగా' రిటెన్ బై జొన్నవెట్ల రామలింగేశ్వరరావు గారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్స్ ఆబ్వియస్‌గా 'ఇంతే ఇంతే' అండ్ దెన్ 'నీలో జరిగే'. 'ఇంతే ఇంతే' నేనెప్పుడూ ఇది యాక్చువల్లీ నేను గమనించాను. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు రాజకీయాల్లోకొచ్చారు కానీ, ఆయన ఐడియాలజీస్, ఆయన ఫిలాసఫీస్ ఉంటాయి. మీరు యాక్చువల్లీ స్టార్టింగ్ సినిమాల్లో యాక్చువల్లీ 'ఏ మేరా జహాన్' దాని తర్వాత 'లేలే లేలే' ఫ్రమ్ 'గుడుంబ శంకర్' అండ్ దెన్ ఈ సినిమాలో కూడా 'ఇంతే ఇంతింతే' దీంట్లో ఒక లిరిక్ ఉంటది. ఆహ్, జనమిచ్చే నాయకుడవుతావు హూ హూ తననన తననన తనననన అదేదో ఒక లిరిక్స్ ఉంటాయి. బట్ 'చంద్రబోస్' గారు రాసే విధానం చాలా అద్భుతంగా ఉంటది. రెండోదేంటంటే యాహ్! ఆయన రాసే విధానం చాలా అద్భుతంగా ఉంటది. బట్ ఆ లిరిక్స్ ఏదైతే ఉన్నాయో ఇంతే ఇంతింతే ఇంకొకసారి మీరు వినండి. మీరు గమనించండి. అంటే మీరు చాలా యూ నో గమనించండంటే మీరు అటెన్షన్ పే చేయండి. అదే నేను చెప్పబోతున్నా. లిరిక్స్ అద్భుతంగుంటాయి. లైక్ యాక్చువల్లీ చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ బీజీఎం ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌ని ఎన్హాన్స్ చేస్తది. నా పర్సనల్ ఫేవరెట్ బీజీఎం ఏందంటే స్టార్టింగ్ క్రెడిట్స్‌లో వస్తది. టిన్ 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 టిటిటిటి టిన్ 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 టిటిటిటి మన 'హట్ హట్ జా' బీజీఎం వస్తది కదా! ఓపెనింగ్ క్రెడిట్స్‌లో వస్తది. సో, అదే నా ఫేవరెట్ బీజీఎం అనుకోవచ్చు. బట్ యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం బై మణి శర్మ గారు ఇది పీక్ మణిగారి ఆల్బమ్. 6 పాటలు, 6 సిక్స్‌లు క్లాసిక్ అంటే క్లాసిక్ ఆల్బమ్ అంతే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రమేష్ బాబు గారు. ఐ థింక్ అదే ఆయన పేరు అనుకుంటా. సినిమాటోగ్రఫీ బై రమేష్ యాక్చువల్లీ బావుంది. అంటే బేసిక్‌గా లైటింగ్ అండ్ ఫ్రేమింగు వాళ్ళు చాలా ఎక్సలెంట్‌గా చేశారు. అండ్ దెన్ పాటలు దే ఫిల్మ్డ్ దెమ్ ఇన్ వెరీ ఒక ఎస్థెటిక్‌లీ ప్లీజింగ్ వే అనమాట. యాస్థెటిక్‌లీ ప్లీజింగ్ ఏందంటే చూడడానికి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటాయన్నమాట. ఒక్కలో చెప్పాలంటే. బట్ సినిమాటోగ్రఫీకి మైనస్ ఏందంటే ఫైట్ సీనుల్లో
నీకు టూ మెనీ 360 షాట్స్ ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఇరిటేషన్ వచ్చి నాకు యాక్చువల్లీ లైక్ నాకు తలనొప్పొచ్చేది. ఏందంటే జున్ 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 అంటే ఒరేయ్! నువ్వు ఫైట్ చేస్తే నీ అన్ని కట్లు ఎందుకురా అవసరం? దాని తర్వాత ఆడు కొడతాడు. ఇట్లా ఊపుతాడు కెమెరా, ఇట్లా ఊపుతాడు కెమెరా, ఇట్లా ఊపుతాడు కెమెరా. ఒరేయ్! ఎన్ని సార్లు అటు తిప్పి, ఇటు తిప్పి ఇట్లా చక్రాలు ఎళ్తావురా నాకర్థం కాదు. ఆ! బట్ యాహ్! అంటే లైక్ చూడ్డానికైతే సినిమాటోగ్రఫీ వాళ్ళు మంచిగానే చేశారు. ఫైట్ సీన్స్‌లో అయితే వరస్ట్‌గుంటది. అదొకటి చెప్తా. ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు ఎక్సలెంట్. అసలు ఇందాక చెప్పినట్టు ఆ మహంకాళి మార్కెట్ సెట్. సో, ఆ మార్కెట్ సెట్ ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో అదసలు నువ్వు గుర్తుపట్టలేవు. అంత అద్భుతంగా చేశారు. దాని తర్వాత పాటల్లో వాళ్ళకేసే సెట్‌లు ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ 'కనుకొట్టిన' అండ్ మన 'అతిమెత్తని' incredible and they're so grand and extravagant basically. So yeah, they're very very good. Editing by Kodigiri Venkateshwara గారు బావుంది. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే చాలా బావుంది. ఎందుకంటే సినిమాకి ఒక ఫ్లో ఉంటది. అండ్ నీకు యాక్చువల్లీ ఏం బోరింగ్ మూమెంట్స్ లేవు. అరే ఇదేదో ఫోర్స్‌గా అన్నట్టు, ఇదేదో అతికిచ్చినట్టు ఏమీ లేదు. ఉండేది ఒకటే ఒకటి ఒక చిన్న చిన్న ఇబ్బంది కలిగే ఒక విషయం ఏందంటే ఆ 'కనగొట్టిన' దాని తర్వాత 'అతిమెద్దని' సాంగ్ ప్లేస్‌మెంట్ ఏదైతే ఉందో, అవి చాలా ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. అది తప్పితే సినిమా ఎడిటింగు పర్ఫెక్ట్. నీకసలు ఎక్కడ ఫ్లో దొబ్బింది నీకు అస్సలు కనిపియదు. ఫైట్స్ ఫైట్స్ బై స్టంట్ శివ మాస్టర్, విజయన్ మాస్టర్ వెరీ, వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ వెల్ కంపోజ్డ్. చాలా స్టైలిష్‌గా, చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. విజయన్ గారి గొప్పతనం, దాని తర్వాత స్టంట్ శివ గారు నాకు కూడా చాలా ఇష్టం ఉన్న ఒక ఫైట్ మాస్టర్ అండి. మన ఏందది మర్చిపోయా. బట్ 'స్టంట్ శివ మాస్టరు' ఈ సినిమా చేశారు. దాని తర్వాత మన 'అతిథి' మహేష్ గారు 'అతిథి' సినిమా కూడా చేశారు. ఆయన చాలా అండర్ రేటెడ్ ఫైట్ మాస్టర్ నాకనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ఫైట్‌ల్లో మన 'రామలక్ష్మణ్' లాగా ఈ క్రింజ్ ఫైట్‌లు ఏముండవు. ఏందంటే ఒకడిని కొడితే ఒక స్లో మోషన్ గ్రావిటీ మన 'అతి' ఫైట్స్ ఉన్నాయి గదా! ఆ 'అతి' ఫైట్‌లు చేయడం వలన ఏమవుతదంటే నీకొక హై ఏం ఉండదు. నీకు బేసిక్‌గా బోర్ కొడతాయి. ఒరేయ్! ఎంతసేపు గాలి ఎగురుతావురా కిందకి రా అని జెప్పి. ఇంకోటి విజయన్ గారి ఫైట్‌లో నాకు చాలా ఇష్టం ఉందేంటంటే ఇది చెప్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు చెప్తున్నా. ఆయన సినిమాల్లో ఎన్వైర్‌మెంట్‌ని బట్టి ఆయన ఫైట్‌లు జేసేవారు. ఈ సినిమాల్లో ఆ 'నాయుడమ్మ' ఫైట్ మీరు గమనించండి. ఒక గ్లాసులుంటాయి. గ్లాసులు పగలగొడతాడు. దాని తర్వాత చీరలు వాడతాడు. అంటే అక్కడికుండే ఒక లొకేషన్ ఏదైతే ఉందో, ఆ ఎన్వైర్‌మెంట్ కూడా దాన్ని బేసిక్‌గా ఇంక్లూడ్ జేసి ఆయన ఫైట్‌లు తయారు జేసేవారనమాట. సో, అందుకే విజయన్ గారు ఒక మై మై ఫేవరెట్. ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఫైట్ మాస్టర్. రియల్లీ, రియల్లీ మిస్సింగ్ ఆయన ఫైట్‌లు. ఈ కాలంలో. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అందరికి ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ గారు ఈ సినిమా చాలా హ్యాండ్సమ్‌గా చాలా అందంగా ఉన్నారు. బట్ కాస్ట్యూమ్ డిజైన్ బై రేణు దేశాయ్ గారు అండ్ దెన్ ఎవరీవన్ ఎల్స్ ఈస్ ఎక్సలెంట్ ఆల్ రౌండ్. అందరూ యేసుకున్న కాస్ట్యూమ్‌లు అద్భుతంగా ఉన్నాయి. అండ్ దెన్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై వైజయంతి మూవీస్ బ్యానర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. అంటే బేసిక్‌గా అశ్విని దత్ గారు ఆయన తీసే సినిమాలు ఏందంటే, చాలా విజువల్లీ అపీలింగ్ ఉంటాయి. చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అంటే ఎక్స్‌ట్రావగంట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఆయన సినిమాలు తీసి, బేసిక్‌గా ఆడియన్స్‌కి ఎప్పుడు ఒక ఫీలింగ్ నేను కలగనివ్వరు. ఏందంటే, నువ్వొక చీప్‌లీ మేడ్ సినిమా, ఇది తక్కువ బడ్జెట్ సినిమా అదేమీ లేదు. నీకు ప్రతి రూపాయి నీకు తెర మీద కనిపిచ్చేలాగా ఆయనెప్పుడు సినిమాలు తీసేవారు. సో, 'బాలు' గూడా అంతే. సో యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే బేసిక్‌గా ఓవరాల్‌గా చెప్పాలంటే 'బాలు' అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ టైమ్ పాస్ మూవీ అండి. అంటే సినిమా పర్ఫెక్ట్ ఏం గాదు. బట్ ఇట్ ఈస్ ఎంటర్‌టైనింగ్ డ్యూ టు ఇందాకడ చెప్పినట్టు ఆ టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీస్ అండ్ వీక్ విలన్స్ సినిమాకి కావాల్సినంత ఒక ఇంపాక్ట్ లేదు. బట్ ఇదొక ఎంటర్‌టైనింగ్ సినిమా విత్ అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ అనేది నేను డినై చేయలేను. ఇట్ జస్ట్ కుడ్ హావ్ బీన్ ఇంకా మంచిగా తీయొచ్చు అని ఒక ఫీలింగ్ తప్పితే సినిమా బానే ఉంది ప్రెజెంట్ డేలో చూడొచ్చు. ఇట్ ఈస్ వెరీ వాచబుల్ మూవీ. So, yeah, that is all. Thank you so much. Thank you so much for listening. Take care. Have a fantastic Tuesday. We'll see you all on Friday in our next episode. Take care. Bye bye.